ఈనాటి లోతైన విశ్లేషణతో స్వాగతం. ఈరోజు మనం చర్చించబోయే అంశం అత్యంత సూక్ష్మమైనది, అలాగే చాలా ఆసక్తికరమైనది కూడా. మనసు నిశ్చలంగా ఉన్నప్పుడు ఆ ప్రశాంతత నిజమైన ఏకాగ్రతనా లేక కేవలం మందకొడితనమా అనే ఒక పెద్ద భ్రమ గురించి మనం విశ్లేషించబోతున్నాం. అవును, ఇది సాధనలో ఎదురయ్యే అతి పెద్ద సవాలు అని చెప్పవచ్చు. ఖచ్చితంగా. మన దగ్గరున్న మూలాల ద్వారా, ముఖ్యంగా బుద్ధుని బోధనల ఆధారంగా ఈ విషయాన్ని మనం లోతుగా పరిశీలిద్దాం. ఒక భిక్షువు తన సాధనలో తనకు తెలియకుండానే దాడి చేసే ఒక సమీప శత్రువును ఎలా ఎదుర్కొంటాడో ఇక్కడ తెలుసుకుందాం. దీన్ని ప్రారంభించడానికి ఒక ఆశ్చర్యకరమైన వాస్తవాన్ని తీసుకుందాం. ఒక రోజంతా ఎండలో కఠినమైన శారీరక శ్రమ చేసిన వ్యక్తి కంటే 1 గంట పాటు ఒకే చోట కదలకుండా కూర్చుని మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించే వ్యక్తి ఎక్కువ అలసిపోతాడని మన మూలాలు చెబుతున్నాయి. వినడానికి వింతగా అనిపించినా ఇది 100% నిజం. పైకి ఎలాంటి పని చేయకుండా కేవలం కూర్చొని ఉన్న వ్యక్తి అంతలా ఎందుకు అలసిపోతాడో విశ్లేషిస్తే మన మానవ పరిణామ క్రమంలోని ఒక బలమైన వాస్తవం బయటపడుతుంది. చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనించడం, ప్రమాదాలను పసిగట్టడం ఇలాంటి అలవాట్లకు గురయ్యింది. మన మెదడు ఎప్పుడూ ఒక సమస్యను పరిష్కరించాలని కోరుకుంటోంది. ఎప్పుడు ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండాలి దానికి. అవును, ఆ సహజమైన అలవాట్లను పూర్తిగా ఎదిరించి మనస్సును ఒకే చోట ఒకే ఆలోచనపై నిశ్చలంగా ఉంచడం అనేది బహుశా మనిషి చేయగలిగే అత్యంత కష్టమైన పనుల్లో ఒకటి. ఇక్కడ మనం మన సొంత జీవశాస్త్రానికి వ్యతిరేకంగా వెళుతున్నాం. ధ్యానం చేసేటప్పుడు ఒకవైపు సతి అనగా మైండ్ఫుల్నెస్ను నిరంతరం కొనసాగించాలి, మరోవైపు ఏకాగ్రతను చెదరనివ్వకుండా చూసుకోవాలి. దీన్ని బట్టి చూస్తే ఒక అడవి గుర్రాన్ని పట్టుకుని దాన్ని ఒకే చోట కదలకుండా నిలబెట్టడానికి ఎంత శక్తి అవసరమో, మనస్సును అలా నిలబడడానికి అంతకు మించిన మానసిక ఇంధనం అవసరమవుతోందని అర్థమవుతోంది. అద్భుతమైన పోలిక. కేవలం కూర్చోవటమే కాదు, అక్కడ అత్యున్నత స్థాయి అప్రమత్తత ఉంది. ఈ అప్రమత్తతను, ఏకాగ్రతను ఒకేసారి నిర్వహించడానికి మెదడు అపారమైన శక్తిని ఖర్చు చేస్తుంది. అందుకే ఆ గంటసేపు కూర్చోవటమనేది రోజంతా రాళ్లు మొయ్యడం కంటే ఎక్కువ అలసటనిస్తుంది. ఇక్కడే అసలైన సవాలు మొదలవుతుంది. ఈ మానసిక ఇంధనం క్రమంగా అయిపోయినప్పుడు మనస్సు వెంటనే మనకు నేను అలిసిపోయాను అని నేరుగా చెప్పదు. దానికి బదులుగా అది ఒక జిత్తులమారి ఉపాయాన్ని ఆలోచిస్తుంది. ఉపాయమంటే ఆ ఏకాగ్రతను వదిలేస్తుందా? అవును, ఏకాగ్రతను వదిలేసి ఒక చీకటి సౌకర్యవంతమైన మూలకు కుప్పకూలుతుంది. ఈ స్థితినే ప్రశాంతత అని చాలామంది పొరబడుతుంటారు. ముఖ్యంగా ఒక భిక్షువు సాధన చేస్తున్నప్పుడు రోజువారీ జీవితంలో ఉండే ఎడదగని ఆలోచనల కోలాహలం ఒక్కసారిగా ఆగిపోతుంది. ఆ శూన్యతను, ఆ నిశ్శబ్దాన్ని చూసి తాను నిజమైన ఏకాగ్రతను అంటే సమాధి స్థితిని చేరుకున్నానని భ్రమపడటం చాలా సహజంగా జరుగుతుంది. ఇది చాలా ప్రమాదకరమైన భ్రమలా అనిపిస్తుంది. ఎందుకంటే బయటముండి చూసేవారికి ఆ భిక్షువు ఎంతో ప్రశాంతంగా ధ్యానం చేస్తున్నట్లు కనిపిస్తాడు. లోపల కూడా ఎలాంటి అల్లరి ఉండదు కాబట్టి అంతా సవ్యంగానే సాగుతోందని ఆ సాధకుడు కూడా అనుకుంటాడు. కాని నిజానికి అక్కడ జరుగుతున్నది ఏకాగ్రత కాదు. అది కేవలం శక్తి క్షీణించి మనసు విశ్రాంతి తీసుకుంటున్న ఒక రకమైన మత్తుస్థితి. మన మూలాలు ఈ సూక్ష్మమైన వల గురించి పాళీ భాషలోని ఒక ప్రత్యేకమైన పదాన్ని ప్రస్తావిస్తున్నాయి. దాన్ని కొంచెం వివరిస్తారా? తప్పకుండా. పాళీ భాషలో ఈ బద్ధకాన్ని, ఈ మందకొడితనాన్ని థీనా మిథ్ధా అని పిలుస్తారు. థీనా అంటే మనసులో ఏర్పడే జడత్వం, మిథ్ధా అంటే శరీరంలో ఏర్పడే బద్ధకం. ఈ రెండూ కలిస్తే వచ్చే మత్తుస్థితే ఈ థీనా మిథ్ధా. దీన్ని ఒక సమీప శత్రువుగా వర్ణించారు కదా? అవును, బుద్ధుని బోధనల్లో ఇది సమీప శత్రువు. ఈ భావన చాలా ఆసక్తికరమైనది. ఒక శత్రువు మనకు స్పష్టంగా శత్రువులా కనిపిస్తే మనం సులభంగా అప్రమత్తమవుతాం. కాని సమీప శత్రువు అలా కాదు. చూడటానికి అచ్చం మనం చేరుకోవాలనుకున్న లక్ష్యంలాగే, ఒక ఆప్తమిత్రుడిలాగే కనిపిస్తాడు. అంటే రోజువారీ జీవితంలోని గందరగోళం లేకపోవడం వల్ల ఏర్పడే ఆ స్తబ్దతను అసలైన సమాధి అని నమ్మించడం ఈ సమీప శత్రువు చేసే మోసమన్నమాట. ఖచ్చితంగా. తన అలసటను కప్పిపుచ్చుకోవడానికి మనస్సు వేసుకునే అతి మృదువైన ముసుగు. ఈ వివరణ వింటుంటే ఒక విషయం స్పష్టమవుతోంది. శబ్దం లేకపోవడమంటే సంగీతమున్నట్లు కాదు, అది కేవలం నిశ్శబ్దం మాత్రమే. అలాగే ఆలోచనల గందరగోళం లేకపోవడమంటే సమాధి ఉన్నట్లు కాదు, అది కేవలం మందకుడితనం కావచ్చు. చాలా చక్కగా చెప్పారు. అయితే ఒక సాధకుడు ఈ రెండింటి మధ్య ఉన్న సూక్ష్మమైన వ్యత్యాసాన్ని ఎలా గుర్తించాలి? సమాధికి
ఈ థీనమిద్ధ అనే బద్ధకానికి మధ్య స్పష్టమైన గీత ఎలా గీయాలి? ఆ గీతను గీయడానికి మనం స్పృహ యొక్క నాణ్యతను గమనించాల్సుంటుంది. నిజమైన సమాధిలో స్పృహ ఎలా ఉంటుందంటే అది చాలా పదునుగా, ప్రకాశవంతంగా, స్ఫటికంలా స్వచ్ఛంగా ఉంటుంది. అంటే మనస్సు శ్వాసను గమనిస్తుంటే ఆ శ్వాస కదలికపై అత్యంత స్పష్టత ఉంటుందన్నమాట. అవును, మనస్సు పూర్తిగా మేల్కొని ఉంటుంది. కాని థీనా మిద్ద ఆవహించినప్పుడు ఆ ప్రకాశం తగ్గిపోతుంది. స్పృహ క్రమంగా మందకొడిగా మారుతుంది. తల చాలా భారంగా అనిపిస్తుంది. ఆలోచనల చుట్టూ ఒక పొగమంచు కమ్మినట్లుగా ఒక అస్పష్టమైన స్థితిలో మనసుండిపోతుంది. అక్కడ నిశ్శబ్దముంటుంది, కాని స్పష్టత ఉండదు. సరిగ్గా చెప్పారు. నిజమైన సమాధిలో అంతర్గత శక్తి నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. దాన్ని మన మూరాల్లో విరియయి అని పేర్కొన్నారు. విరియ అంటే సరైన ప్రయత్నం లేదా ఒక విధమైన చురుకైన శక్తి. అవును, ఈ విరియ ఉన్నప్పుడు మనస్సు ఒకే వస్తువుపై అత్యంత స్థిరంగా లంగరు వేసినట్లు నిలిచుంటుంది, కదలదు. కాని మేల్కొనే ఉంటుంది. అదే బద్ధకంలో అయితే ఆ శక్తి పూర్తిగా లోపిస్తుంది. మనస్సు దేనిపైనా దృష్టి నిలపకుండా కేవలం ఒక శూన్యంలో ఇరుక్కుపోయి తూగుతూ ఉంటుంది. ఇక్కడ మనం ఫలితాలను బట్టి కూడా ఈ వ్యత్యాసాన్ని పసిగట్టవచ్చని మూలాలు వివరిస్తున్నాయి. అవును, ధ్యానం ముగిసిన తరువాత ఆ సాధకుడి అనుభవం ఎలా ఉందనేది ఒక ముఖ్యమైన కొలమానం. నిజమైన సమాధి సాధన ముగిసిన తరువాత శరీరం, మనస్సు ఎంతో ఉత్సాహంగా ఉంటాయి. ఒక ప్రశాంతమైన రాత్రి నిద్ర తర్వాత ఉదయం నిద్రలేచినప్పుడు ఎంత తాజాదనం ఉంటుందో అంతకు మించిన చురుకుదనం ఉంటుంది. ఎందుకంటే అక్కడ శక్తి సృష్టించబడింది కాబట్టి. అవును, కాని ఈ థీనమిద్ద స్థితి నుండి బయటకు వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. కళ్ళు తెరవగానే నిద్రమత్తుగా, బద్ధకంగా, ఇంకొంతసేపు అలాగే కూర్చుంటే బాగుండు అనిపించే ఒక అయోమయ స్థితి ఉంటుంది. ఆ మత్తు సాధన పూర్తయిన తర్వాత కూడా కొంత సమయం పాటు అలానే కొనసాగుతుంది. ఈ రెండింటినీ వేరుచేసి చూడటానికి బుద్ధుని బోధనల్లో ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది. నిజమైన సమాధిని ఒక స్వచ్ఛమైన సరస్సుతో పోల్చారు. అట్టడుగున ఉన్న ఇసుక, చిన్న చిన్న రాళ్లు కూడా పైనుంచి చూస్తే స్పష్టంగా కనిపించేంత నిశ్చలంగా ఉండే నీరు అది. ఆ సరస్సు ఉపరితలంపై ఎలాంటి అలలు ఉండవు. లోపల ఏముందో తెలుసుకోవడానికి ఎలాంటి ఆటంకమూ ఉండదు. స్వచ్ఛమైన సరస్సు అనేది స్పష్టమైన, అప్రమత్తమైన మనస్సుకు ప్రతీక. కాని ఇక్కడే ఆ మందకుడితనం అంటే థీనం మిథ్య ఎలా మోసం చేస్తుందో మనం ఆ ఉదాహరణ ద్వారానే అర్థం చేసుకోవాలి. అవును, ఆ సరస్సు ఉపరితలం మొత్తం దట్టమైన పచ్చడి నాచుతో కప్పబడిపోయి ఉందనుకోండి. అప్పుడు కూడా గాలి వీచినప్పుడు నీటిపై అలలు రావు. పైకి చూస్తే అదొక పచ్చటి మైదానంలా అత్యంత నిశ్చలంగా కనిపిస్తుంది. అంటే ఆ నాచును చూసి అలలు లేవు కాబట్టి సరస్సు ప్రశాంతంగా ఉందని ఒక సాధకుడు భ్రమపడే అవకాశముంది. నాజు కప్పిన సరస్సుకు, స్వచ్ఛమైన సరస్సుకు బయటనుండి చూస్తే రెండింటిలోనూ అలలు ఉండవు. నిశ్చలత్వం రెండింటిలోనూ కనిపిస్తుంది. కాని లోపలున్న వాస్తవం వేరుకదా. ఆ నాచుకప్పి ఉన్న నీటి ద్వారా సరస్సు అడుగుభాగాన్ని మనం ఏమాత్రం చూడలేము. లోపల ఏముందో తెలుసుకునే స్పష్టతను ఆ నాచు పూర్తిగా అడ్డుకుంటుంది. బుద్ధుని బోధనల ప్రకారం మనస్సు పరిస్థితి కూడా అచ్చమిలాగే ఉంటుంది. థీనమిథ్య అనే నాచు మనస్సును ఆవహించినప్పుడు పైకెటువంటి కోపతాపాలు, విపరీతమైన ఆలోచనలు లేనట్లు అంతా ప్రశాంతంగా ఉన్నట్లు అనిపిస్తుంది. కాని విపස්සన అనగా అంతర్దృష్టికి అవసరమైన స్పష్టత అక్కడ శూన్యం. విపස්සన అంటే వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడటం. ఆ మందకుడితనమనే నాచు మనసులోని లోతైన సత్యాలను చూడనివ్వకుండా ఒక ఇనుప గోడలా నిలబడుతుంది. దీనివల్ల జరిగే అసలు ప్రమాదమేమిటో ఇప్పుడు మరింత స్పష్టంగా అర్థమవుతుంది. ఒక భిక్షువు ఈ మందకొడితనాన్నే అద్భుతమైన ఏకాగ్రత అని బలంగా నమ్ముతే తన సాధనలో సరైన ప్రయత్నం చేయడమనేది అక్కడితో ఆగిపోతుంది. తాను ఇప్పటికే గమ్యాన్ని చేరుకున్నానని భావిస్తే ఇక ముందుకడుగు వేయాలనే తపన ఏమాత్రం ఉండదు. మన మూలాలి పరిస్థితి గురించి వివరిస్తూ ఇది అక్షరాలా కూర్చుని కళ్ళు మూసుకుని నిద్రపోవడం లాంటిదని చాలా వాస్తవికంగా స్పష్టం చేస్తున్నాయి. ఈ మత్తు స్థితిలో కూరుకుపోవడం వల్ల సాధన యొక్క అసలు ప్రయోజనమే నశించిపోతుంది. సాధన అంతిమ లక్ష్యం అజ్ఞానాన్ని పారద్రోలి సత్యాన్ని చూడటం. ఆ సత్యాన్ని చూడాలంటే జ్ఞానమనే కన్ను తెరిచి ఉండాలి. ఈ మందకొడితనం ఆ కంటిని పూర్తిగా మూసేస్తుంది. విపස්සన అనేది ఒక చురుకైన పరిశీలనాత్మక ప్రక్రియ. మత్తులో ఉన్న మనస్సు ఆ పరిశీలన చెయ్యనేక చేతులెత్తేస్తుంది. ప్రశాంతత పేరుతో ఒక రకమైన మానసిక పక్షవాతం వస్తుందన్నమాట. అయితే
ఈ భ్రమ గురించి తెలుసుకున్న తర్వాత ఇందులో ఇరుక్కుపోకుండా ఉండటానికి మార్గమేమిటనే ప్రశ్న ఉదయిస్తోంది. ఈ చీనమిద్ద అనే వల నుండి బయటపడటానికి చపల సుత్తల్లో చాలా స్పష్టమైన, ఆచరణాత్మకమైన 4 పరిష్కారాలను అందించారు. ఈ పరిష్కారాలు మానవ శరీర మానసిక శాస్త్రానికి ఎంత దగ్గరగా ఉన్నాయో అర్థం చేసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఆ 4 పరిష్కారాలను ఒక్కొక్కటిగా విశ్లేషిద్దాం. వీటిలో మొదటిది ప్రకాశం. పాళీ భాషలో దీనిని ఆలోకసన్న అంటారు. అంటే కాంతి గురించి ఊహించటం. అవును, ధ్యానంలో కూర్చున్నప్పుడు మనస్సు నెమ్మదిగా చీకటిగా, మబ్బుగా మారుతున్నట్లు అనిపించిన వెంటనే లోపల ఒక ప్రకాశవంతమైన సూర్యుణ్ణి లేదా స్పష్టమైన నీలి ఆకాశాన్ని బలంగా ఊహించుకోవాలి. ఈ పద్ధతి వెనుకున్న ఆంతర్యమేమిటి? ఇది నేరుగా మన మెదడులోని జీవ గడియారంతో అనుసంధానమైన పద్ధతి. చీకటిని ఊహించినప్పుడు మెదడు నిద్రకు ఉపక్రమిస్తుంది. అదే మనసులో ఒక తీవ్రమైన ప్రకాశాన్ని ఊహించినప్పుడు ఆ ఊహ మెదడులోని మేల్కొల్పో కేంద్రాలను ప్రేరేపిస్తుంది. అంటే ఇది నిద్రపోయే సమయం కాదు, పగలు అనే సంకేతాన్ని మెదడుకు పంపుతుంది. ఖచ్చితంగా. తద్వారా ఆ కమ్ముకొస్తున్న మత్తు నెమ్మదిగా విడిపోవడం ప్రారంభమవుతుంది. ఇదొక అద్భుతమైన మానసిక ట్రిక్. మనస్సు ఎటువైపు లాగుతోందో దానికి వ్యతిరేక దిశలో ఒక బలమైన చిత్రాన్ని సృష్టించడం. ఈ మొదటి పరిష్కారం మనస్సు ద్వారా మనస్సును మార్చడంపై దృష్టి పెడితే, రెండవ పరిష్కారం శరీరం ద్వారా మనస్సును మేల్కొల్పడం గురించి చెబుతుంది. ఇది మరింత భౌతికమైన చర్య. మందకొడితనమనేది కేవలం మనస్సుకు మాత్రమే పరిమితం కాదు, అది శారీరకంగా కూడా భార్యతనాన్ని తెస్తుంది. అవును, ఆ బద్ధకాన్ని వదిలించడానికి శారీరక మార్పులు చెయ్యాలని చపలసుత్త సూచిస్తోంది. ఉదాహరణకు, విపరీతమైన మత్తుగా అనిపిస్తే చేతులతో చెవులను కొద్దిగా లాగడం లేదా చేతులు కాళ్ల అవయవాలను గట్టిగా రుద్దడం చేయాలి. అవసరమైతే మూసుకున్న కళ్లను ఒక్కసారిగా విశాలంగా తెరవాలి. ఈ శారీరక కదలికలు అసలు ఎలా పనిచేస్తాయి? మనస్సు, శరీరం వేర్వేరు కావు. అవి ఒకదానితో ఒకటి లోతుగా పెనవేసుకుని ఉంటాయి. చెవులను లాగడం లేదా చర్మాన్ని రుద్దడం ద్వారా ఆయా ప్రదేశాల్లో రక్త ప్రసరణ అకస్మాత్తుగా పెరుగుతుంది. ఆ స్పర్శ ద్వారా నాడీ వ్యవస్థకు ఒక చిన్నపాటి షాక్ అందుతుంది. ఈ ఆకస్మిక కదలికల ద్వారా పడుకుంటున్న మనసు ఒక్కసారిగా ఉలిక్కిపడి చురుకుదలాన్ని సంతరించుకుంటుంది. కళ్ళు తెరిచి చుట్టూ ఉన్న వెలుతురును చూడటం ద్వారా ఆ అంతర్గత చీకటిని భౌతికంగా తరిమికొట్టవచ్చు. ఇది తక్షణమే ఫలితాన్నిచ్చే పద్ధతి. ఇక మూడవ పద్ధతి కూడా అంతే ప్రభావవంతమైనది. అది మంత్రోచ్చారణ లేదా పఠనం. మనసు దేనిపైన నిలవకుండా ఒక శూన్యంలోకి జారిపోతున్నప్పుడు దానికి మళ్లీ ఒక పని కల్పించటం. ధర్మం గురించిన వాక్యాలను లేదా ధ్యాన సూచనలను అంతర్గతంగా మనసులో లేదా అవసరమైతే పెదవులు కదుపుతూ నెమ్మదిగా పఠించడం ప్రారంభించాలి. దీనివల్ల మనసు ఆ శూన్యం నుండి బయటకొచ్చి ఆ పదాల అర్థంపై దృష్టి పెడుతుంది. ఇక్కడ ఆ పదాల ద్వారా పుట్టే ప్రకంపనలు చాలా ముఖ్యం. మనసు నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు దానికొక సులభమైన లయబద్ధమైన పనినివ్వడం ద్వారా ఆ ప్రక్రియను ఆపవచ్చు. ఆ పఠనం ఒక యాంకర్లాగా, ఒక లంగరులాగా పనిచేస్తుంది. అవును, అపసవ్య దిశలో వెడుతున్న మనస్సును ఆ శబ్దాలు పట్టుకుని మళ్లీ గాడిలో పెడతాయి. ఆ నిర్దిష్టమైన శబ్దంపై దృష్టి పెట్టడం ద్వారా ఆ తీనమిద్ద వల నుండి నెమ్మదిగా బయటపడవచ్చు. ఈ 3 పద్ధతులు ప్రయత్నించిన తర్వాత కూడా ఆ మందకొడితనం వదలకపోతే ఇక 4వ పరిష్కారం అత్యంత నిర్ణయాత్మకమైనది, శక్తివంతమైనది. అదేంటంటే ఆ కూర్చున్న భంగిమ నుండి పూర్తిగా బయటకు రావటం. నేరుగా లేచి నిలబడి నడుస్తూ ధ్యానం చేయటం. దీన్నే నడుస్తూ చేసే సాధన అంటారు. కూర్చోవడమనే భంగిమ కొన్నిసార్లు శరీరానికి ఎంత అలవాటైపోతుందంటే కళ్ళు మూసుకుని కూర్చోగానే దానంతట అదే నిద్రను ప్రేరేపిస్తుంది. అలాంటప్పుడు ఆ వలయాన్ని ఛేదించడానికి నిలబడాలి. నెమ్మదిగా ఒక్కో అడుగు వేస్తూ పాదాలు నేలను తాకుతున్న విధానంపై, ప్రతి కదలికపై పూర్తి శ్రద్ధ పెట్టాలి. ఈ 4వ పద్ధతిని బ్రహ్మాస్త్రంలాంటిదని చెప్పవచ్చు. భంగిమను మార్చడం ద్వారా మనం శరీరానికి పూర్తి కొత్త వాతావరణాన్ని పరిచయం చేస్తాం. నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ చూసుకోవాలి కాబట్టి మెదడు తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలి, లేదంటే పడిపోతాం. ఆ కదలికల వల్ల పర్యావరణంతో మనస్సు మళ్లీ ప్రత్యక్షంగా కనెక్టవుతుంది. గాలిముఖానికి తగలడం, పాదాల కింద నేల స్పర్శ, ఇవన్నీ ఆ పొగమంచును చీల్చుకొని మనస్సును వర్తమానంలోకి లాక్కొస్తాయి. ఆ బద్ధకం పూర్తిగా తొలగిపోయి స్పృహ మళ్లీ పదునుదేరుతుంది. ఆ తర్వాత మళ్లీ కూర్చునే సాధనను కొనసాగించవచ్చు.
చపలసుత్త అందించిన ఈ 4 పరిష్కారాలను విశ్లేషిస్తే ఒక అత్యంత ముఖ్యమైన సత్యం బోధపడుతోంది. ఏకాగ్రత అంటే కదలకుండా, ఏమీ ఆలోచించకుండా ఒక నిష్క్రియమైన రాయిలా మారిపోవడం కాదు. అందులో అత్యంత చురుకైన ప్రమేయం ఉంటుంది. ఇది చాలా కీలకమైన అంశం. మనం ఇప్పటివరకు చర్చించిన విషయాల సారాంశాన్ని ఒకచోట చేరిస్తే మనసు నిశ్చలంగా ఉన్న ప్రతిసారీ దాన్ని అత్యున్నతమైన ఏకాగ్రత అని గుడ్డిగా నమ్మకూడదు. ఆ నిశ్చలత్వం వెనుక అలసట వల్ల వచ్చిన బద్ధకం పొంచి ఉండవచ్చు. బుద్ధుని బోధనల ప్రకారం సాధనలో ఏకాగ్రత, స్పృహ మధ్య ఖచ్చితమైన సమతుల్యత సాధించడం ఎంత ముఖ్యమో ఇది స్పష్టం చేస్తోంది. ఆ సమతుల్యతే సాధనకు ప్రాణం. ఏకాగ్రత ఒక్కటే పెరిగిపోయి స్పృహ లేదా అప్రమత్తత లోపిస్తే ఆ పరిస్థితి నేరుగా ఈ తీనా మిథ్ధ అనబడే మందకొడితనానికి దారితీస్తుంది. అదే ఒకవేళ స్పృహ మాత్రమే పెరిగిపోయి మనస్సును ఒకచోట నిలిపే ఏకాగ్రత తగ్గితే అప్పుడు మనసు విపరీతమైన గందరగోళానికి గురవుతుంది. ప్రతి చిన్న శబ్దానికి, ప్రతి చిన్న ఆలోచనకు మనసు పరిగెడుతుందప్పుడు. అవును. కాబట్టి ఈ రెండింటినీ 2 రెక్కల్లాగా సమానంగా ఉంచినప్పుడే ఆ స్వచ్ఛమైన సరస్సులాంటి మనస్సును మనం పొందగలం. ఆ మందకోడితనమనే నాచును తొలగించడానికి నిరంతరం సతి అనగా మైండ్ఫుల్నెస్ అనే కాపలాదారుడు ఎల్లప్పుడూ తన పోస్టులో అప్రమత్తంగా నిలబడి ఉండాలి. సరైన ప్రయత్నం ద్వారా మత్తును పారద్రోలి, విపస్సనా ద్వారా వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూసే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడమే నిజమైన సాధన. ఈ మొత్తం ప్రక్రియలో ఎదురయ్యే అతిపెద్ద సవాలు బయటి ప్రపంచం నుండి రాదు, మన స్వంత మనస్సే చేసే మోసం నుండి వస్తుంది. తనను తాను రక్షించుకోవడానికి మనస్సు వల్లే ఈ సూక్ష్మమైన భ్రమలను గుర్తించే వివేకాన్ని పెంచుకోవడమే నిజమైన మేల్కొల్పు. దీన్ని కేవలం ఒక భిక్షువు స్థాయిలోనే కాకుండా కొంచెం విస్తృత కోణంలో పరిశీలిస్తే ఇది మానవ స్వభావానికి అద్దం పట్టే ఒక లోతైన సత్యమనిపిస్తుంది. ఎలాగంటారు? మానవ మనస్సు ఎప్పుడూ సులభమైన మార్గాన్నెంచుకోవటానికి మొగ్గు చూపుతుంది కదా. సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని స్పష్టతను వెతకడం కంటే ఏమీ చేయకుండా ఒక శూన్యంలో ఉండిపోవడం దానికెంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మరి రోజువారీ జీవితంలో మనం ప్రశాంతంగా, విశ్రాంతిగా భావించే కొన్ని క్షణాలు నిజంగా స్పష్టతతో కూడిన ప్రశాంతత లేక గందరగోళం నుండి తప్పించుకోవడానికి మనస్సు ఆశ్రయించే ఒక సూక్ష్మమైన మందకొడితనము? ఒక్కసారి లోతుగా విశ్లేషించుకోవాలి. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. వాస్తవాన్ని ఎదుర్కొనే శక్తి లేక కళ్ళు మూసుకొని నాకే సమస్యలు లేవు, నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను అని ఆ నాచుకప్పిన సరస్సులా అనుకునే ఆ నిశ్చలత్వం నిజంగా మనకు మేలు చేస్తుందా? ప్రశాంతత పేరుతో మనం పారిపోతున్నామా? ఇది ఎవరికి వారు అంతరంగంలో వేసుకోవాల్సిన అతి ముఖ్యమైన ప్రశ్న. అద్భుతమైన ప్రశ్న. మన ప్రశాంతత అనేది సమస్యలు లేకపోవడం కాదు, సమస్యల మధ్య కూడా స్పష్టత కోల్పోకుండా ఉండటం. ఇక్కడితో ఈనాటి మన లోతైన విశ్లేషణ ముగుస్తుంది. నిరంతరం మనలోని ఆ సమీప శత్రువులను గమనించుకుంటూ, మత్తును వదిలించుకుంటూ, మరింత స్పష్టతతో కూడిన జీవితాన్ని గడపాలని ఆశిద్దాం.